అందరికీ నమస్తే. నేను లలితా కామాక్షి దేవి అవర్ థాట్స్ ఛానల్ నుండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ న్యూ ఇయర్ నాకైతే ఒక గుడ్ న్యూస్ని తెచ్చిపెట్టింది. అదేంటంటే మన ఛానల్ మీ అందరి సపోర్ట్ తోటి 1K సబ్స్క్రైబర్స్ని న్యూ ఇయర్ రోజే రీచ్ అయిందనమాట. నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరిచ్చే సపోర్ట్తో నా జర్నీ మీతోటి ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ని అందిస్తానని మాటిస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు చూస్తుందైతే ఇది డెస్క్టాప్ పెన్ స్టాండ్ అనమాట. ఇది అమెజాన్ నుంచి తెప్పించాము. ఇది వుడెన్ పెన్ స్టాండ్. ఇదిగోండి, చూసారా, ఇక్కడైతే 3 ఆరాల్లో వచ్చినాయి అనమాట. అంటే మనం పెన్స్ కానీ స్కెచ్ పెన్స్ ఇంకా ఏదైనా సరే మనకి ఆఫీస్ టేబుల్ మీద వాడుకోవడానికి పనికొచ్చే అన్నీ కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఒక డెస్క్ కూడా ఇచ్చారు చూడండి, చిన్న డ్రా లాగా. దీంట్లో అయితే మనం పాకెట్ సైజు బుక్స్ కానీ చిన్న చిన్నవి ఏదైనా వీటిలో పెట్టుకోవచ్చు అనమాట. దీంట్లో ఇది వచ్చేసి వుడెన్ది, బాగా స్ట్రాంగ్గానే ఉందన్నమాట. ఇవి ఆఫీస్ టేబుల్ మీద ఏంటంటే మనము ఇది ఇక్కడ ఇచ్చిన ఈ ఖాళీ ప్లేస్లో కూడా మనం ఏదైనా సరే పెట్టుకోవచ్చు అనమాట. రిమోట్ కానీ అలాంటివి కూడా మనం పెట్టుకోవడానికి యూస్ఫుల్గా ఉందన్నమాట. ఇదైతే ఆఫీస్ రూమ్ కోసమని ఆఫీస్ టేబుల్ మీదకి తెప్పించుకున్నాం అనమాట. ఇదిగోండి, ఇలా రిమోట్ అలా కూడా మనం పెట్టుకోవచ్చు. ఏదైనా ఇప్పుడు ల్యాప్టాప్ క్లీన్ చేసుకునే ఇవి ఉంటాయి కదా, లిక్విడ్స్ కానీ అలాంటివి కూడా మనం దీంట్లోనే స్టోర్ చేసుకోవచ్చు. ఇలా టేబుల్ మీద అన్నీ కనిపించేట్టు పెట్టుకున్నామంటే మనకు కూడా వెతుక్కోకుండా ఈజీగా ఉంటుంది కదా. ఇదిగోండి, ఇవి ఈ లిక్విడ్స్ ఉంటాయి కదా, మనము క్లీన్ చేసుకునేవి అనమాట. ల్యాప్టాప్ని ఇలా క్లీన్ చేసుకునే లిక్విడ్స్ అనమాట. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఇలాగ ఆర్గనైజ్ చేసుకుంటాము. ఇదైతే చాలా యూస్ఫుల్గానే అనిపించింది. అంటే మనకి మల్టీపర్పస్గా ఉంది కదా, అన్ని పెన్స్ అవే కాకుండా ఇలాగ రిమోట్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి మనకంతా దగ్గర నుంచే తీసుకునే విధంగా ఉందన్నమాట. ఇదిగోండి, పెద్ద వెయిట్ కూడా లేదు, చాలా లైట్ వెయిట్లోనే ఉంది. చూడడానికి కూడా చాలా బాగుంది అనిపించింది అనమాట. ఇదైతే ఇలాంటివి ఏంటంటే మనము అవసరమైనవి అన్నీ ఏంటంటే అక్కడ ఇక్కడ ఉంచకుండా చక్కగా ఇక్కడ ఒక దాంట్లోనే ఉంచుకున్నట్టుగా ఉంటుందన్నమాట. ఇదొకటైతే మేము ఈ మధ్య అమెజాన్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాం అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఉన్న పట్టు చీరకి, అంటే మరి కొత్తదేం కాదు, 2-3 టైమ్స్ కట్టిన శారీ అనమాట. మీరు థంబ్నెయిల్లో ఫోటో చూసినట్టయితే అప్పుడైతే బ్లౌజ్కి ఏ వర్క్ లేదనమాట. ఇలాగా బార్డర్కి అటు ఇటు మాత్రమే ఈ ట్రయాంగిల్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, అవి అతికించుకున్నాను అనమాట ముందు. తర్వాత ఒక 2-3 టైమ్స్ కట్టాక ఏంటంటే నాకు కొంచెం బ్లౌజ్ ప్లెయిన్గా అనిపించింది. ఇక ఇంట్లో ఉన్న వాటితోటి, ఇవి చూసారు కదా చిప్స్లా ఉన్నాయి, వాటితోటే నేను డిజైన్ చేద్దామని ఇంకా ఇలా చేసుకున్నాను అనమాట. ఇదిగోండి, నెక్ చుట్టూ ఇలా కుందన్స్ పెట్టేసి ట్రయాంగిల్ షేప్లో ఈ చిప్స్ని ఇలాగా దాని మీద పెట్టి అదో డిజైన్ లాగా ఫామ్ అయ్యేట్టు ఇట్లా చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఎలాగో మనకి రకరకాల షేప్స్లో ఇలాగ కుందన్స్ చుట్టూ చక్కగా గోల్డ్ క్యాప్ తోటి సహా దొరుకుతున్నాయి కదా, మనకి కావాల్సిన డిజైన్స్ మనము కలర్స్ ఏ కావాలన్నా మనం తెచ్చుకొని మనం డిజైన్ చేసుకోవచ్చు. అలా వీలుగా ఉంది కాబట్టి మనం మన శారీకి ఏదైతే బాగుంటుందో చూసుకొని తెచ్చుకొని చేసుకోవచ్చు అనమాట. ఇదైతే ఇదొక లైట్ వెయిట్ పట్టు శారీ అనమాట. ఇదిగోండి, ఇలా ఈ హ్యాండ్కి అయితే ఇలా చేశాను అనమాట. ఈ రైట్ హ్యాండ్ అయితే
ఇక లెఫ్ట్ హ్యాండ్ ఏంటంటే మనకి పళ్ళు వస్తుంది కాబట్టి అక్కడైతే పైన ఎక్కువ ఏమీ అతికించలేదు, ఒకవైపే అతికిచ్చి అటువైపు కొంచెం తక్కువ చేశాను అనమాట డిజైన్. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చింది అనమాట. ఇంకా పళ్ళు వేసుకునే వైపు అయితే ఇంకా ఏమీ వేయలేదు. ఇదిగోండి చూసారు కదా, లెఫ్ట్ సైడ్ పైన ఏమీ వేసుకోలేదన్నమాట. ఎందుకంటే ఇలా పళ్ళు వేసినప్పుడు అవి పట్టుకొని కొంచెం అన్ఈజీగా అనిపిస్తుంది కాబట్టి ఇంకా అక్కడైతే వదిలేసాను. ఇటువైపు కూడా ఈ చిప్స్ కూడా కొంచెం తక్కువే పెట్టాను అనమాట. ఇంకా మొత్తం చేశాక ఇలా ఉందన్నమాట బ్లౌజు అంతా కూడా ఏం నేను అతికించలేదు, ఓన్లీ హ్యాండ్స్ నెక్ చుట్టే అనమాట. ఇదిగోండి ఆ బ్లౌజ్కి సంబంధించిన శారీ అనమాట. ఇది సింపుల్గానే ఉంది కాబట్టి ఎక్కువ డిజైన్తో కానీ హడావుడిగా ఏం లేదు కదా, అందుకని అలా బ్లౌజ్ కొంచెం హెవీగా ఉన్నా పర్వాలేదని ఇలా చేసుకున్నాను అనమాట. ఇంకా ఈసారి కట్టుకున్నట్లయితే ఇట్లా ఈ డిజైన్ చేసుకున్న బ్లౌజ్తో వేసుకొని చూడాలన్నమాట ఎలా ఉంటుందో. ఇది అన్నిటిని ఏంటంటే మగ్గం వర్క్స్, కంప్యూటర్ వర్క్స్కే కాకుండా మనం కొన్ని శారీస్ బ్లౌజెస్ని కూడా ఇలా కూడా మనమే డిజైన్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు అలా ప్లెయిన్గా వేసుకొని అప్పుడు మనకి తెలుస్తుంది కదా, వేసుకున్నాక కొంచెం ఏదైనా డిజైన్ ఉంటే బాగుండు అనిపించినప్పుడు మనం ఓన్గా ఇలాగ డిజైన్ చేసుకున్నా కూడా శారీ లుక్కే మారిపోద్ది అనమాట. చూశారు కదండి, ఇదనమాట నేను ఈ శారీకి డిజైన్ చేసుకున్న బ్లౌజ్. అయితే మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.